నమస్కారం. భవకు స్వాగతం. గుండె కిడ్నీల గురించి బాగానే మాట్లాడుకుంటాం, కానీ ఎందుకనో కాలేయ జబ్బుల మీద అంతగా దృష్టి పెట్టాం. కాలేయ జబ్బులనేవి గుండెపోటు మాదిరిగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాల మీదకు తీసుకురాకపోవచ్చు. కిడ్నీ జబ్బు మాదిరిగా కొన్ని నెలల్లోనే తీవ్రం కాకపోవచ్చు. కానీ ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకునే వారిలో కాలేయ జబ్బు బాధితులే ఎక్కువగా కనిపిస్తారు. కాలేయ జబ్బుల మూలంగా మన దేశంలో ఏటా 3 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాలేయ జబ్బుల్లో లక్షణాలు బయటపడేసరికి జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలేయాన్ని కబలించే సమస్యలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మహా కష్టజీవి. మన శరీరం అనే వాహనానికి కాలేయమే ఇంజిన్. ఇది విటమిన్లు, గ్లూకోజ్, ఐరన్ వంటి వాటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు శక్తిని అందజేస్తూ శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా సాఫీగా సాగిపోయేలా చూస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి, పోషకాలు వంటబట్టడానికి తోడ్పడే పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తుంటుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి తోడ్పడే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే కాలేయం దెబ్బతింటే మన దేహంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలతాయి. అయితే దురదృష్టం ఏమిటంటే ఇవాళ కాలేయానికి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణ కామెర్లు మొదలుకొని క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు కాలేయానికి శాపాలుగా మారుతున్నాయి. కాలేయం అనేది మన శరీరంలో చాలా కీలకమైన ఆర్గన్. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో చూస్తే అది సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్ యాక్చువల్లీ. ఎందుకంటే దీనికి ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక విధంగా చూస్తే కాలేయం మన బాడీకి ఒక ఫ్యాక్టరీ లాంటిది. కాలేయం మన బాడీలో అవసరమైన ఎన్నో రసాయనాలని, ప్రోటీన్స్ని లివర్లోనే తయారవుతాయి. సో దానివల్ల ఇప్పుడు మన బ్లడ్ క్లాటింగ్ కానీ, బ్లడ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, ఇవన్నిటికీ లివర్ చాలా అవసరం. అదే కాకుండా మనం తీసుకున్న మందులు, బై మిస్టేక్ ఏమైనా పాయిజన్స్ లాంటివి తీసుకున్నా కూడా కాలేయమే వాటిని డీటాక్సిఫై చేస్తుంది అనమాట. సో ఆ బాడీలో ఆ టాక్సిన్స్ అక్యుములేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మూడో ఫంక్షను మన బాడీ ఇమ్యూనిటీ, అంటే ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేయడానికి కావలసిన ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కాలేయంలోనే చాలా వరకు తయారవుతాయి. ఈ విధంగా చూస్తే మన బాడీలో ప్రతి ఫంక్షన్లోనూ కాలేయానికి ఏదో ఒక ఉపయోగం ఉంది, ఏదో ఒక రోల్ ఉంది. ఈ కాలంలో డెఫినెట్గా కాలేయం రిలేటెడ్ డిసీజెస్, లివర్ డిసీజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మెయిన్లీ చూస్తే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. సో మన దేశంలో మేజర్ 2 కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ అంటే ఒకటేమో ఆల్కహాల్, ఎక్కువగా ఆల్కహాల్ తాగి దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్ అవ్వటం. రెండవది లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇంక్రీజ్ అవుతుంది ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, అంటే మన డైట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండట్లేదు ప్రజలకి. దానివల్ల ఏమవుతుందంటే లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి అది ఎన్నో సంవత్సరాలు అలాగే ఉంటే గ్రాడ్యువల్గా లివర్ డ్యామేజ్ అయ్యి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ స్టీరియోహెపటైటిస్ అయ్యి దాని తర్వాత సిరోసిస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 15-20 ఇయర్స్ క్రితం లివర్ డిసీజ్ అంటే మెయిన్లీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రిలేటెడ్ డిసీజ్ అనేవాళ్ళు, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. కానీ ఇప్పుడు చూస్తే 2 మోస్ట్ కామన్ డిసీజెస్ కాజింగ్ లివర్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ కంట్రీ అంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజు, ఫ్యాటీ లివర్ డిసీజ్ రిలేటెడ్ లివర్ ఫెయిల్యూర్. మన కాలేయం దాదాపు 500 పనుల దాకా నిర్వర్తిస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. కాలేయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే శరీరాన్ని రక్షించే క్రమంలో హానికారకాల వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే కాలేయం తనంతకు తానుగా దానిని రిపేర్ చేసుకోగలదు. ఇంతటి ప్రధానమైన కాలేయానికి ఇవాళ సాధారణ కామెర్లు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ బి, సి వంటి ఇన్ఫెక్షన్లతో పాటు ఫ్యాటీ లివర్, లివర్ సిండ్రోసిస్ వంటి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తినే తిండి, తాగే నీరు కలుషితం కావటం, పొగ, మద్యపానం, వేపుళ్ళు, ఫ్యాటీ ఫుడ్స్ని అతిగా తీసుకోవటం, నాటుమందులు, హెర్బల్ మెడిసిన్స్ని విచ్చలవిడిగా వాడటం వల్ల కాలేయానికి సమస్యల బెడద పెరుగుతోంది.
కాలేయంలో సమస్య మొదలైనప్పుడు ముందుగా ఫ్యాటీ లివర్ అంటే కాలేయంపై కొవ్వు పేరుకుపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఆకలి, అరుగుదల శక్తి తగ్గుతుంది. తరచూ జ్వరం వచ్చిపోతుంటుంది. కాలేయంలో వాపు, మంట, నొప్పి వంటి లక్షణాలతో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత అది మరింత ముదిరితే లివర్ ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. ఈ సమస్య మరింత తీవ్రమైతే అది లివర్ సిరోసిస్గా పరిణమిస్తుంది. చివరగా కాలేయ క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకర సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. లివర్ అనేది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన బాడీ ఎవల్యూషనర్లీ అంటే ఎవల్యూషన్లో లివర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందుకనే అప్ టు 70% లివర్ డ్యామేజ్ అయ్యే వరకు యాక్చువల్లీ ఏమీ సిమ్టమ్స్ ఉండవు. అంటే మనకి ఏదో ప్రాబ్లం ఉందని కూడా తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే లివర్ డిసీజెస్కి అశ్రద్ధ చేయటం చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. రెగ్యులర్ చెకప్ చేయించుకోకపోతే లివర్ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు మనకి. లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ 70% కన్నా మేల 70% కన్నా ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోయినట్టే. లివర్ డ్యామేజ్ అయితే సిమ్టమ్స్ ఏంటంటే పచ్చకామర్లు, జాండిస్ అంటే కళ్ళు పసుపు కలర్లో అవ్వటం, యూరిన్ పసుపు కలర్లో అవ్వటం, గోళ్ళు చేతులు పసుపు కలర్లో అవుతాయి. ఇది జాండిస్ అంటారు. రెండవది మన బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవుతుంది. ఎందుకంటే కిడ్నీస్కి లివర్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో లివర్ సరిగ్గా పనిచేయకపోతే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన కాళ్ళల్లో వాపులు రావటం, కడుపులో నీరు చేరటం, ఇది ఒక సెకండ్ ప్రాబ్లం. మూడవది లివర్ డ్యామేజ్ అయిన కొద్దీ లివర్ బాగా గట్టిగా రాయిలాగా అయ్యి మన కడుపు నుంచి పేగుల నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ ఫస్ట్ లివర్లో ఉండే వెళ్తుందన్నమాట. సో ఆ లివర్ హార్డ్ కావటం వలన ఆ ప్రెషర్ ఎక్కువ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అంటే ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అవన్నీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మూడో ప్రాబ్లం. ఇకపోతే బాగా అడ్వాన్స్ లివర్ డిసీజ్లో లివర్ డ్యామేజ్ మూలాన హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు పేషెంట్. సో ఈ విధంగా లివర్ డిసీజ్ వస్తే చాలా సిమ్టమ్స్ అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో లివర్ డిసీజ్లో సిమ్టమ్స్ ఏమీ ఉండవు. దాన్ని గుర్తించాలంటే ద ఓన్లీ వే ఆఫ్ డూయింగ్ అంటే ఏంటంటే రెగ్యులర్గా చెకప్లో ఉండడం. సో సంవత్సరానికి ఒకసారన్నా బ్లడ్ టెస్ట్లు అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవటం మంచిది జనరల్ చెకప్ తోటి. దానివల్ల మనకి లివర్ డ్యామేజ్ అవ్వడం మొదలెడితే మనకి ఎర్లీగా తెలుస్తుంది. ఇకపోతే బాగా డ్యామేజ్ అయితే సిమ్టమ్స్ ఏంటంటే చెప్పినట్టు పచ్చకామర్లు, కాళ్ళల్లో వాపులు, కడుపులో నీరు, రక్తవాంతులు ఇలాంటి సిమ్టమ్స్. కాలేయాన్ని కాటేసే సమస్యల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లదే అగ్రస్థానం. వీటిలో ఏ మొదలుకొని ఈ వరకు ఉండే వైరస్లు కాలేయాన్ని కబళిస్తూ క్రమంగా నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. వీటిలో కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని అత్యంత ప్రమాదకర ఇన్ఫెక్షన్లుగా చెబుతారు డాక్టర్లు. కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయానికి సంబంధించినంత వరకు హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి ప్రధానంగా తాగునీరు, తినే ఆహారం కలుషితం కావటం వల్ల సంక్రమిస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు అన్నీ వైరస్ల మూలంగా వస్తూ ఉంటాయి. హెపటైటిస్ను కలుగజేసే వైరస్లను ఏ, బి, సి, డి, ఈ అని 5 ప్రధాన రకాలుగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. హెపటైటిస్ ఏ, ఈ ఇన్ఫెక్షన్లను వాడుకలో మనం కామెర్లని పిలుస్తాం. కలుషిత ఆహారం, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు వ్యాధికారక వైరస్ మనలోకి తేలికగా చేరిపోతుంటుంది. ఇవి ఏమీ అంత ప్రమాదకరమైనవి కావు. అయితే హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి రక్త మార్పిడి, లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటాయి. వీటికి సకాలంలో వైద్య సాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో పాటు ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ కూడా కాలేయాన్ని క్రమంగా కబళిస్తూ చివరికి నిర్వీర్యం చేస్తుంటాయి. ఎర్లీ స్టేజ్లో లివర్ డిసీజ్ని కనిపెడితే మనం చాలా వరకు వాటిని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. మందులతోటే ట్రీట్ అయిపోతాయి. మనం అనుకున్నట్టు 30 to 40%, 50% లివర్ డ్యామేజ్ అయినా కూడా రికవరీ ఫుల్గా అయ్యే ఛాన్స్ ఉంది. దానికి మెడిసిన్స్ తోటి జాగ్రత్తలు తీసుకుంటే సెటిల్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వచ్చిన తర్వాత మందులతోటి దాన్ని ట్రీట్ చేయడం కష్టం.
అలాంటప్పుడు దానికి లివర్ సర్జరీ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరం పడుతుంది. ఇప్పుడు కాలేయ వ్యాధుల్లో ఏది డేంజరస్ అంటే ఏ కారణంగా అయినా కానీ లివర్ డ్యామేజ్ అయితే ఎర్లీ స్టేజ్లో, ఇప్పుడు ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్ డిసీజ్ అయినా కూడా ఎర్లీ స్టేజ్లో మందులతోటి ఆల్కహాల్ స్టాప్ చేయడం వల్ల కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ను కూడా మనం డైట్ కంట్రోల్ చేసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏ కారణంగా లివర్ డ్యామేజ్ అయినా కూడా అది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దానికి మనం మెడిసిన్స్ తోటి క్యూర్ చేయలేం, దానికి అడ్వాన్స్డ్ సర్జరీ కావాల్సి వస్తుంది. కాలేయంలో తలెత్తిన సమస్యల్ని అంచనా వేసేందుకు డాక్టర్లు రోగిలో కనిపించే లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్టులను చేస్తూ ఉంటారు. క్యాన్సర్ తాలూకు అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు అవసరమైతే లివర్ బయాప్సీ కూడా చేస్తుంటారు. ఈ పరీక్షల సాయంతో కాలేయంలో తలెత్తిన సమస్యల్ని చాలా వరకు నిర్ధారించుకోవచ్చు. సాధారణ కామెర్లు అయితే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అదే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లకు డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు, అది కూడా మొదటి 2 దశలోనే ఉందని నిర్ధారణ అయినప్పుడు ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే మందులు వాడుకోవటం ద్వారా కాలేయంలో కొవ్వు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాలేయం 70% వరకు పాడైనా మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయి సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. లివర్ ఎఫెక్ట్ అయిందంటే, కాలేయ వ్యాధి వచ్చిందంటే దానికి చాలా టెస్టులు ఉంటాయి. అదొక స్టేజ్డ్గా చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ బేసిక్ టెస్టులు చేస్తాం, లివర్ ఫంక్షన్ టెస్టులు, అల్ట్రాసౌండ్ స్కాన్. దీనివల్ల మనకి చాలా వరకు తెలుస్తుంది లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ కండిషన్ ఎలా ఉన్నది. నెక్స్ట్ స్టెప్ ఫైబ్రో స్కాన్. దానివల్ల మనకి లివర్లో ఏమైనా పర్మనెంట్ డ్యామేజ్ ఉందా అని తెలుస్తుంది. ఇకపోతే ఇంకొన్ని స్పెషలైజ్డ్ బ్లడ్ టెస్టులు, ట్యూమర్ మార్కర్స్ అంటారు. అంటే లివర్ డ్యామేజ్ అయిన కొద్దీ లివర్లో క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని పికప్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్టులు, ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. అలాగే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లివర్లో డ్యామేజ్ ఎంతవరకు ఉంది, లివర్ డ్యామేజ్ వల్ల దానివల్ల సిమ్టమ్స్ ఏంటి, దానివల్ల ఏమైనా ట్యూమర్లు, క్యాన్సర్ లాంటివి ఏమైనా వస్తున్నాయని చూడటానికి ఈ స్కాన్లు బాగా ఉపయోగపడతాయి. ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే చాలా వరకు లివర్ డిసీజెస్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే లివర్కి నేను చెప్పినట్టు దానికదే రిపేర్ చేసుకునే కెపాసిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఏ కారణంగా అయితే లివర్ డ్యామేజ్ అవుతుందో ఆ కారణాన్ని స్టాప్ చేసి సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తే లివర్ కంప్లీట్గా రికవర్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్ డిసీజ్ అనుకోండి, ఇప్పుడు ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేసేసి సపోర్టివ్ మెడికేషన్స్ ఇచ్చి మంచి డైట్ తీసుకుంటే కంప్లీట్లీ రివర్సిబుల్, నార్మల్గా అయిపోతుంది లివర్ డిసీజ్. అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల ఏమైనా లివర్ డ్యామేజ్ అవుతుంటే మనం డైట్ కంట్రోల్ చేసుకుని ఎక్సర్సైజ్ మంచిగా చేసి సపోర్టివ్ మెడికేషన్స్ తోటి అగైన్ లివర్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. ఒకవేళ ఒక స్టేజ్ దాటిన తర్వాత మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ కాకపోతే అప్పుడు దానికి మనం స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అలాంటి ట్రీట్మెంట్లు చేయాల్సి వస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద ఆపరేషన్. సో మనం మాట్లాడుకున్నాం ఎందుకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అంటే క్రానిక్ లివర్ డిసీజ్, ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్. కానీ ఈ ఆపరేషన్ తట్టుకోగలరా అన్నది కూడా చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ అవసరం అనుకుంటామో వాళ్ళకి చాలా టెస్టులు చేస్తాం. ఫస్ట్ వాళ్ళ హార్ట్ ఎలా ఉంది, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, మూత్రపిండాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తూ లివర్ ఒకటే డ్యామేజ్ ఉంటేనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం వాళ్ళందరికీ ఈ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానీ, స్కాన్స్ కానీ, హార్ట్ టెస్టులు కానీ అన్నీ చేసి ఓకే ఈవిడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం, తట్టుకోగలరు ఆపరేషన్ చేసిన రికవర్ అయ్యే మంచి ఛాన్స్ ఉంది అని ఉంటేనే మనం ట్రాన్స్ప్లాంట్ చేపడతాం అన్నమాట. ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ ఎంత అంటే కరెంట్లీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ ఈజ్ మోర్ దెన్ 90%. 90 to 95% పేషెంట్స్ ఆపరేషన్ తర్వాత కంప్లీట్గా రికవర్ అవుతారు. ఆబ్వియస్లీ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. సో పేషెంట్ లివర్ డ్యామేజ్ అయ్యి కానీ హార్ట్ బాగానే ఉంది, మూత్రపిండాలు బాగానే ఉన్నాయి, జనరల్ కండిషన్ బాగుందంటే 90 to 95% సక్సెస్ ఉంది. అలాగే పేషెంట్ బాగా సిక్ అయిపోయి లేట్ స్టేజ్లో
ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంటే పేషెంట్కి కిడ్నీలు సరిగ్గా లేదు, కిడ్నీ ఫంక్షన్ బాగాలేదు, లేకపోతే లివర్ డ్యామేజ్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కోమాలో ఉండటం వల్ల వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుందంటే అప్పుడు సక్సెస్ తగ్గుతుంది. మేబీ 70 to 75% సక్సెస్ ఉండొచ్చు. కానీ ఏ పేషెంట్కైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేస్తామంటే ట్రాన్స్ప్లాంట్ వల్ల బెనిఫిట్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే రిస్క్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు పేషెంట్కి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే సర్వైవ్ అయ్యే ఛాన్స్ 0%. సో అలాంటప్పుడు 70% సక్సెస్ ఉన్నా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అన్నమాట. సో ప్రతి పేషెంట్లోనూ మనం రిస్క్ బెనిఫిట్ అనలైజ్ చేసి ఏది బెటర్, ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనకి మంచి బెనిఫిటా లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయకుండానే మందులతో మేనేజ్ చేయడం బెటరా అన్నది ప్రతి పేషెంట్కి మనం స్పెషలిస్టులు కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం. పొగ, మద్యపానం వంటి అలవాట్ల ఊసే లేకపోయినా లివర్ పాడైపోయిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. నిజానికి కాలేయం దెబ్బతినటానికి సిగరెట్, మద్యం మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్లు, నిత్యం వాడే కొన్ని రకాల మందులు కూడా ఒక కారణమే అంటారు నిపుణులు. ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నప్పుడు, కలుషిత నీటిని తాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే కాలేయం దెబ్బతినిపోతూ ఉంటుంది. ప్రాణాధారమైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చెయ్యాలో, జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కాలేయ సమస్యలు మందుల సాయంతోనే తగ్గిపోతుంటాయి. ఆ స్థాయి దాటి కాలేయం దెబ్బతినిపోతే మాత్రం ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి సిరోసిస్ బారిన పడితే ఇక జీవితం దినదిన గండంగా తయారవుతుంది. కామెర్లతో శరీర రంగు మారిపోయి కాళ్ళు వాపులు, ఛాతీ, పొట్ట నిండా నీరు చేరి ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే వారి జీవన చిత్రం పూర్తిగా మారిపోతుంది. శరీర రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై సాధారణ మనుషుల్లా తయారవుతారు. లివర్ సిరోసిస్కు గురై కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుంది. ఇక మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లు మొదలుకొని జీవనశైలి వరకు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో లివర్ డిసీజ్కి మెయిన్ కారణాలు ఏంటంటే మందు తాగటం, ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఆల్కహాల్ కన్జంప్షన్ స్టాప్ చేయటం, తగ్గించడం వల్ల లివర్ డిసీజ్ చాలా వరకు మన దేశంలో తగ్గుతుంది. అలాగే మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అంటే డైట్, ఎక్సర్సైజ్, మనం తినే ఆహారంలో క్యాలరీ కంటెంట్ తగ్గించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు కనుక చేంజెస్ చేసుకుంటే మన దేశంలో ఆల్మోస్ట్ 50% వరకు లివర్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ ఎడిషన్ టు దిస్ వైరల్ హెపటైటిస్ అనేది ఒక మెయిన్ కాజ్ ఫర్ లివర్ డిసీజ్ అనమాట. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే 2 వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్కి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఇప్పుడు హెపటైటిస్ బికి మన దగ్గర చాలా మంచి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ, ప్రజలకి, చిన్నవాళ్ళైనా, పుట్టిన పిల్లలైనా, వృద్ధులైనా అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇదొక వ్యాక్సిన్ ఒకటి చేయించుకుని, రెండవది మన పర్సనల్ హైజీన్. ఇప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్ప్రెడ్ అయ్యేది బ్లడ్ వల్ల, నీడిల్స్ వల్ల, షేర్డ్ రేజర్స్ వల్ల, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ వల్ల స్ప్రెడ్ అవుతాయి. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ. సో సమ్మరైజ్ చేయాలంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుని అందరూ జనరల్ ప్రికాషన్స్ తీసుకుని ఆల్కహాల్ తాగకుండా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కు 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం, లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి.
మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. కాలేయంలో తలెత్తే సమస్యల్లో చాలా వరకు మందులతోనే తగ్గిపోతాయి. కాలేయం పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక తినే తిండి, తాగే నీరు ఈ రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవి కలుషితం కాకుండా చూసుకోవాలి. అలాగే మందుల వాడకంలోనూ మద్యపానం విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనకు ప్రాణాధారమైన కాలేయం ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది.